హలో అండి. ఈరోజు తోటకూర కోడిగుడ్లతో ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే హెల్త్‌కి కూడా మంచిది కదండీ. అందుకనే ట్రై చేశాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. చూడండి, తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. ముందుగానే శుభ్రం చేశాను. 4, 5 నీళ్ళల్లో బాగా కడగాలి, లేకుంటే ఇసుకుంటుంది. ఆకుకూరల్లో ఎక్కువగా ఇసుకుంటుంది కదండి, అందుకని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అర గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఉడికిపోయింది. నేనైతే 3 గుడ్లు తీసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత కలపకూడదు. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. నూనె కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే ఆకుకూర కాబట్టి తక్కువ వేసాను. నూనె కొంచెం తక్కువగా వేసుకోవాలి ఆకుకూరల్లో. ఇప్పుడు అర టీ స్పూన్ కొబ్బరి కారం వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అర టీ స్పూన్ కారం సరిపోతుంది. వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, తోటకూర కోడిగుడ్లు ఫ్రై తయారైపోయింది. నేనైతే చపాతీ చేశాను. చపాతీలో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి చేసి తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ 2 ప్రోటీన్సే కదండి, అందుకని ట్రై చేశాను. బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి.